సో మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకా విజయ్ రాయల్, హాయ్ అండి, మాది తిరుపతి భవానీ నగర్ అంట. అవునండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడో చూశాను భవానీ నగర్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆంటీ గారు అని పెట్టారు. ఎవరంటే ఇక్కడ యుగంధర్. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గాడ్ బ్లెస్ యూ. రాయల్, హాయ్ అండి, మాది తిరుపతి భవానీ నగర్. నేను భవానీ నగర్ ఒకసారి చూసినట్టు గుర్తు. హాయ్ అండి, ఎన్నిసార్లు చాలాసార్లు పెట్టారు ఈ ముక్క. ఎనీవే అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది తిరుపతి నుంచి నాకు ఒకరు కామెంట్ చేసినందుకు. ఎనీవే మీ జన్మ అయితే ధన్యం అయిపోయింది. మీరు తిరుపతిలో ఉండడమే మీ జన్మ ధన్యం. హాయ్ డార్లింగ్ అని పెట్టారు వరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ ఇలానే ఎప్పుడు మా ఛానల్ పైన ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ మేడం, తిరుపతి భవానీ నగర్ మళ్ళీ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఇక్కడ కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ జన్మ ఎత్తింది మానవ జన్మేనా అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంత కామెంట్స్ అంత వల్గర్గా ఉపయోగించవలసిన అవసరం ఏముంది నాకు అసలు అర్థం కావట్లేదు. అలా ఆ వర్డ్ అవతల వాళ్ళ నోటి నుంచి వినాలనా, లేకపోతే ఆ వర్డ్ మీరు పెట్టి మీ కామెంట్ మీరే చదువుకొని సాటిస్ఫై పొందాలనో మనసుకి అని నాకు అర్థం కావట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. మీలాంటి వాళ్ళందరినీ దేవుడు ప్రత్యేకమైన చూపుతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రాయల్, హాయ్ అండి, మాది తిరుపతి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ తిరుపతి. హాయ్ ఆంటీ గారు అని పెట్టారు. ఎవరంటే యుగంధర్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. అలాగే హాయ్ అండి, మాది తిరుపతి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యూ అని పెట్టారు. ఎవరంటే రమేష్ ఛానల్ ఉంటే ఖచ్చితంగా ఈ ఛానల్లోకి వెళ్ళి నా తరపున ఒకసారి చూడండి. ఎందుకంటే ఛానల్ పెట్టినప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒకసారి వెళ్ళి చూడడం తప్పలేదు. ఎనీవే హాయ్ అండి రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. హాయ్ అండి, మాది తిరుపతి. ఓకే, మీ తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్. హలో అని చెప్తున్నారు అంజీ గారు. హలో అండి. హాయ్ ఆంటీ గారు అని చెప్తున్నారు. ఎవరంటే యుగేందర్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆర్ యూ ఆంటీ ఓకే అని చెప్పేసి పెట్టారు. ఈ పేరేంటో తెలుగు ఏమో నాకు తెలీదు. నేనైతే ఆంటీనేనండి, నాకు 2 పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీవే చాలామంది నన్ను పిన్ని అని సంబోధించటం చాలా బాగుంది. మీ అందరూ నా పిల్లలతో సమానం కాబట్టి మీరు ఎప్పుడు బాగుండాలని అయితే బ్లెస్ చేస్తున్నా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. హాయ్, తిన్నావా అక్క అని పెట్టారు. ఎవరంటే ఇదేంటిది సింగ్ అనే పేరుతో ఎవరో హాయ్ పెట్టారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అక్క అని సాయి చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. హాయ్ మేడం అని చెప్తున్నారు ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రాజు, హాయ్ ఆంటీ గారు అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకా తిన్నారో లేదో తెలీదు, తినేసేయండి. రిప్లై లేదక్క అని పెట్టారు. బాను, ఎందుకు లేదు నాన్న? బాను, నువ్వు నా ఫేవరెట్ అమ్మాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బాను. ఎనీవే లైవ్కి చాలా రోజుల తర్వాత వచ్చినట్టున్నావు. నేను లాస్ట్ టైం లైవ్ చేసినప్పుడు నువ్వు నాకు కనిపించలేదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నాన్న. శ్రీకాకుళం నుంచి ఈ పాప నాకు ఎప్పుడు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ బాను అనే అమ్మాయి స్వీట్ పర్సన్. ఇంకా తిన్నావా డార్లింగ్, సూపర్ అని చెప్పేసి పెట్టారు. ఎవరంటే సుధాకర్ గారు. తిన్నానండి, థ్యాంక్ యూ సో మచ్. తినకపోతే మీరు కూడా తినేసేయండి. మీ కేరింగ్ నాకు చాలా నచ్చింది, అలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అని చెప్పారు అస్కరణ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంకా హాయ్ ఆంటీ గారు అని చెప్తున్నారు రాజు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఇక్కడ ఏదో పేరుందబ్బా, ఎస్తరా సారీ అని పేరుంది. ఇదేంటో మరి నాకు తెలియదు, నాకు చదవడం రాలేదో కనిపించలేదో, మరి ఆ పేరే అంత తెలియదు. నమస్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ఈ లాంగ్వేజ్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆంటీ గారు తిన్నారా అని పెట్టారు. తిన్నాను నాన్న, చాలా బాగా తిన్నాను యుగాంధర్. మీరు కూడా తినాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. హాయ్ పిల్లేరునా, ఇది తెలుగు లాంగ్వేజ్లో అయితే పిల్లేరు అంటే ఏమో నాకు తెలియదు మరి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ మేడం అని చెప్తున్నారు. ఎవరంటే ప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హాయ్ వే సాయి గారు. హాయ్ వే అని పెట్టారు. వే అంటే ఏంటో తెలీదు, మళ్ళీ వివరంగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. వే అనే మొక్కకి చాలా అర్థాలు ఉన్నాయి. నాకు రిప్లై ఇవ్వలేదు
భాను తిన్నారా?